వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పరిణామాలు రాజకీయ ప్రాధాన్యతలే తెలంగాణలో కీలక అంశాలవుతాయా? వాటి చుట్టూ ఎన్నికల ప్రచారం పెనవేసుకుంటుందా? అదే జరిగితే ముఖ్య పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుందా? బీఆర్ఎస్ ది వెనుకబాటేనా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటో చూద్దాం. జాతీయ ప్రధాన స్రవంతి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అప్పుడే లోక్సభ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతున్నాయి. అందుకు పార్టీలని సమాయత్తపరిచే మౌలిక కసరత్తు ప్రారంభించాయి. అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. సోనియా గాంధీనే ఏకంగా తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ ప్రయత్నిస్తోంది. ఆ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ తీర్మానమే చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ 4-5 నెలల్లో వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశాలపై ఎన్నో సందేహాలు రేకెత్తుతున్నాయి. శ్రేణుల్లో ఆవహించిన నిరాసక్తత ఒక ఎత్తైతే నాయకత్వం వైఖరి, వ్యవహార శైలి మరో ఎత్తు. ఓటమికి పశ్చాత్తాపం లేకపోగా ఇంకా అధికారంలోనే ఉన్నట్టు సాగుతున్న ఆ పార్టీ నాయకుల మాటల తీరు కూడా ఈ పరిస్థితికి ఆజ్యం పోస్తుందనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక విరిగి మార్పిడి ఆపరేషన్ తర్వాత విశ్రాంతిలో ఉన్నారు. ఓటమి, నిరాశ, నిస్పృహ నుంచి పార్టీ శ్రేణుల్ని బయటకు తెచ్చే మాటలు అక్కడక్కడ పార్టీ సీనియర్ నాయకుడైన హరీష్ రావు నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడా తగ్గట్లేదు. అసెంబ్లీ బయట, లోపల ఇంకా దాటిగానే మాట్లాడుతున్నారు. కానీ ఆ వైఖరిపై ఇంట బయట విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, తొందరలోనే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే అర్థం వచ్చేట్లు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారు చేసిన వ్యాఖ్యల్ని పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేదు. అదే క్రమంలో అసెంబ్లీ వేదికగా కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్ల కిందటి పరిస్థితుల్ని కేటీఆర్ తవ్వి కాంగ్రెస్ ను విమర్శించడం ద్వారా గత 10 ఏళ్ల కాలంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపి ఎండగట్టే అవకాశం కాంగ్రెస్ కు కల్పించినట్టవుతోందని సొంత పార్టీ వారే ముక్కు విరుస్తున్నారు. మీకు మాకు పెద్ద తేడా లేదు, మీరు 65 అయితే మేము 54 అన్న కేటీఆర్ వ్యాఖ్య సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 39 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు 7 ఎంఐఎం, 8 బీజేపీవి కలుపుకుంటేనే ఆ సంఖ్య వస్తుంది. ఎన్నికల ముందు ప్రత్యర్థులు విమర్శించినట్టు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 పార్టీలు ఒక్కటే అని కేటీఆర్ స్వయంగా అంగీకరించినట్టేనా అని తమ్మినేని వీరభద్రం వంటి నాయకులు కూడా ప్రశ్నించారు. సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితి. నువ్వు బీజేపీ ఒకటే అయితే ఇక లోక్సభ ఎన్నికల్లో నీకు ఓటేసేదేంది? ఆ వేసేదేదో బీజేపీకే వేస్తారుగా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా వాడుకుంటే ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి అని సొంత పార్టీ సీనియర్లే నొసలు చిట్లిస్తున్నారు. పైగా స్థానిక అంశాలు తెరపైకి రాని పరిస్థితిలో లోక్సభ ఎన్నికల్లో ఏ ప్రచారాంశంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది అనేది పెద్ద చిక్కు ప్రశ్నగా ఉంది. కాంగ్రెస్ నో బీజేపీనో నేరుగా విమర్శించాలి, సానుకూలంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అభివృద్ధి, సంక్షేమం అనే మాట తాజా ఎన్నికల్లోనే చెల్లుబాటు కాలేదు. అసెంబ్లీ నియోజకవర్గమైన కామారెడ్డిలో చెల్లుబాటు కాని రూపం